తిరుమలలో రేపటి రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. స్వామివారి వాహన సేవలు ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు మాడవీధులకు చేరుకుంటున్నారు. రేపు ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరగబోతున్నాయి. వాహన సేవలు తిలకించేందుకు భక్తులు మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలోకి చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు తిరుమల మాడవీధుల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. రథసప్తమి వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు విచ్చేసేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. రేపటి రోజున ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారి వాహన సేవలు మాడవీధిలో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ఈ వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటలకు జరిగేటటువంటి చంద్రప్రభ వాహన సేవతో ఈ వాహన సేవలు ముగినున్నాయి. మొత్తంగా రేపు 7 వాహన సేవలు నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో వరాహ పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా రేపు మొత్తం కూడా మాడవీధులంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. వాతావరణంలో కూడా ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. వారం రోజుల క్రితం చలి తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎండ వేడిమి ఉన్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో చేరుకుంది. 4 మాడవీధులకు సంబంధించినటువంటి గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా కూడా భక్తులకు ఎండ తీవ్రతను తగలకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం గ్యాలరీలో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా తాత్కాలికమైనటువంటి షెడ్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భక్తులు స్వామివారి వాహన సేవను ఎండ తీవ్రత నుంచి ఇబ్బంది లేకుండా దర్శించుకునేటటువంటి సౌలభ్యం అయితే లభించనుంది. మాడవీధులకు సంబంధించి రేపు ఉదయం నుంచి కూడా భక్తులు ఈ గ్యాలరీలోనే వేచి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో రాత్రి వరకు కూడా నిరంతరాయంగా వాహన సేవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మాడవీధులకు సంబంధించి దాదాపు 4 మాడవీధుల్లో 200 గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారు. ఇక ప్రతి 3 గ్యాలరీలకు ఒక ఫుడ్ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. అంటే మొత్తం మాడవీధుల్లో 65 ఫుడ్ కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులకు పాలు నుంచి మొదలు పెట్టుకొని అన్ని సమయాలలో కూడా వారికి ఆహార పానీయాలు అందించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. తాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రత్యేకంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా తెప్పించారు. ఇప్పటికే మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల వద్ద వీటిని నిల్వ ఉంచినటువంటి పరిస్థితిని అయితే మనం ప్రత్యక్షంగా కూడా గమనించవచ్చు. మరోవైపు రేపు వాహన సేవలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో తమిళ భక్తులైతే ఇప్పటికే మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల్లోకి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం పడమర మాడవీధి అదేవిధంగా ఉత్తర మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలోకి అయితే భక్తుల చేరికైతే మొదలైందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం వాహన సేవలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికే భక్తులంతా కూడా ఈ గ్యాలరీలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో రేపు ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవ ప్రారంభమవుతున్నటువంటి సమయానికి మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా నిండుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వాహన సేవకు సంబంధించి కూడా సూర్యప్రభ వాహనానికి రథసప్తమి పర్వదినం రోజున అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. స్వామివారి పాదాలను సూర్యకిరణాలు స్పృశించేటటువంటి ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేటటువంటి అవకాశం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ దృశ్యాన్ని చూడవలసినటువంటి భక్తులు ఉత్తర మాడవీధుల్లో వేచి ఉంటారు. రేపు ఉదయం 6:44 సూర్యోదయం అవుతున్నట్టు ఇప్పటికే అర్చకులు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాలను స్పృశించేటటువంటి ఘట్టం సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. అటు తర్వాత స్వామివారి వాహన సేవలు చిన్న శేష వాహనము, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ వైకుంఠ ద్వార దర్శన జారీ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే 1800 పోలీసులు అదేవిధంగా 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలు మాడవీధులకు చేరుకునేటటువంటి ప్రాంతాల వద్ద పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కానీ ఎలాంటి తోపులాటలు జరగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో స్వామివారి వాహన సేవలను నిర్వహించేలా వాటిని భక్తులు ప్రత్యక్షంగా తిలకించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా షెడ్లను ఏర్పాటు చేయడం అదేవిధంగా LED స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా ఉచితంగా నిర్వహించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా జరుగుతున్నటువంటి తాజా